హాయ్ నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. అల్లు అర్జున్ అందరు అభిమానులందరూ బన్నీ అని ముద్దుగా పిలుచుకుంటారు. సో మీకు తెలియదు కాదు, త్వరలోనే పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే 1000 కోట్ల బిజినెస్ చేసిందట. సో ఇప్పటి వరకు ఇది హిస్టరీ అని చెప్పొచ్చు. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మనం చూసాం, అది ఎంత హిట్ అయిందో. దాంట్లో అల్లు అర్జున్ చూపించిన నటన వైవిధ్యం ఏదైతే ఉందో మనం అంతా చూసాం అభిమానులుగా. అలాగే ఇప్పుడు పుష్ప 2లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు అని వార్తలు వస్తున్నాయి. సో అయితే పుష్ప 2 రిలీజ్కి కొంత బ్రేక్ పడింది. సరే, కారణాలు అనేకం. అవి వాటి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అనవసరం కూడా. ఒకవేళ చెప్పినా ఏదో పెద్ద నేరంలాగా అయిపోతుంది. సో దాన్ని పక్కన పెడదాం. అల్లు అర్జున్ తన మొదటి సినిమా గంగోత్రి. నిజానికి అల్లు అర్జున్ నటుడు కావాలని ఎప్పుడూ లేదట. కానీ వాళ్ళ నాన్నగారి బలవంతం మీద మొత్తం మీద గంగోత్రి సినిమా చేశారు. గంగోత్రి సినిమా చేసినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు, తిట్టారు. వీడు అసలు ఆడ మగ కాకుండా ఉన్నాడు, వీడేమో ఆర్టిస్ట్ అవుతాడు అని. కానీ అవన్నీ పట్టించుకోలేదు. అల్లు అరవింద్ కానీ బన్నీ కానీ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు, తనను తాను రూపుదిద్దుకుంటూ వచ్చాడు. అలాగే ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య సినిమా తెలుసు మీకు, ఎంత సంచలనం రేపుంది. ఆర్య 2 సంథింగ్ దాంట్లో డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం. ఆ తర్వాత అల్లు అర్జున్ రూపురేఖల్లో కూడా మార్పులు రావడం మనం చూసాం. స్టైలిష్గా మారటం, స్టైలిష్ స్టార్ అనిపించుకోవడం. ఆడ మగ కాదు అన్న వ్యక్తులే స్టైల్గా ఉన్నాడు, స్టైలిష్ స్టార్ అని చెప్పడం. ఆ తర్వాత మొన్న వచ్చిన చాలా కొత్త సినిమాల్లో చాలా స్టైల్గా తను కనిపించడం జరిగింది. హెయిర్ కట్ కానీ, తన ఆహార్యం కానీ, తర్వాత ఇక డ్యాన్సుల్లో, ఫైట్స్లో, డైలాగ్ డెలివరీలో మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సూపర్గా ఉంటుంది. అలాగే కామెడీ టైమింగ్ కానీ బాగా మంచి ఇదిగా. సో ఒక సినిమాని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా సరే, అభిమానులు చూడాలనే ఆతృత ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం రిలీజ్ అవుతుంది ఎలాగైనా. సో దాన్ని ఆపడానికి ఎవరికి ఇది లేదు. సో మొత్తం మీద పుష్ప 2 కూడా రికార్డులన్నీ బదలగొట్టాలి. మనం చూస్తూనే ఉన్నాం, ఏ తెలుగు హీరో కూడా నేషనల్ అవార్డు రావటం అన్నది చాలా కాలంగా అది సాధించగలిగాడు బన్నీ. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి కొన్ని వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి, వ్యక్తిగత కోరికలు ఉంటాయి, అవి తీర్చుకోవడంలో తప్పేముంది. ఇవాళ నాకు చెరుకు రసం తాగడం ఇష్టం అండి, నేను తాగుతాను. నువ్వు అది ఎందుకు తాగావు, అది తాగావు కాబట్టి నేను బాయ్కట్ చేస్తున్నాము, నువ్వు తాగకూడదు అంటే ఎలా? అది కాదు కదా, అది మీకు ఇష్టం లేకపోవచ్చు. సో ఏదేమైనా పుష్ప 2తో మళ్ళీ మనకు అలరించబోతున్న అల్లు అర్జున్కి, అలాగే డైరెక్టర్ సుకుమార్కి, పుష్ప 2 యూనిట్ మొత్తానికి అభినందనలు తెలియజేద్దాం. సూపర్ డూపర్ హిట్ కావాలి, మళ్ళీ జాతీయ అవార్డు రావాలి అల్లు అర్జున్ కని నేను కోరుకుంటున్నా. సో మంచి నటుడు, మనం ప్రోత్సహించడంలో ఎలాంటి తప్పు లేదు. సో థ్యాంక్ యూ మిత్రులారా. నేనేదో అల్లు అర్జున్కి ఇప్పుడు సపోర్ట్గా మాట్లాడుతున్నానని ఇంకొక వర్గం వాళ్ళు నన్ను శత్రువుగా చూసి, అది మీ ఇష్టం అనుకోండి, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు పుష్ప 2 టీమ్. థ్యాంక్ యూ.